ఆల్ క్రెడిట్ గోస్ టు వెంకటన్న. స్టేజ్ పైన చాలా మందిని చూసారు. అలాగే ఫిలిం స్టార్ట్ అయినప్పుడు కూడా ఒక ఐడియా వచ్చినప్పుడు పత్రి సార్‌తో మాట్లాడి, ఆయన విజన్‌ని చూపించాలనుకున్నప్పుడు అందరూ వచ్చారు. మూవీ జర్నీ స్టార్ట్ అయ్యి 3 నెలలయ్యి ఒక ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే వెనకాల ఎవరు లేరు. వెనక చూస్తే ఎవరు లేరనమాట. ఏం చేయాలో అర్థం కావట్లేదు. కెమెరామెన్స్ తీసుకొచ్చిన ఎక్విప్‌మెంట్ ఓన్లీ షూటింగ్ మాత్రమే జరిగిపోయింది. ఇంటర్వ్యూస్ జరిగిపోయాయి. చాలా వర్క్ ఉంది. మీరు అనుకుంటున్నారు విజిల్స్ వేశారు కదా! జస్ట్ 25% మాత్రం మీరు చూసారని అనుకున్న దాంట్లో. కేవలం 25% మాత్రమే ఆయన థింకింగ్‌లో 25% మాత్రమే ఇక్కడ మీరు చూసారు. అదే ఎవరైతే నించొని అందరూ అలా పక్కన ఉండగలిగింటే గిన 100% ఎఫర్ట్ ఎలా ఉండేదో చూసేవాళ్ళు. దీనికే 2.0 అని మాట్లాడుకుంటున్నాం కదా! బట్ వన్స్ స్టెప్ ఇన్ అయ్యి నించొని కంటిన్యూగా ఆ థాట్‌ని పత్రి సార్‌ని ప్రపంచానికి చూపించాలనే థాట్ కంటిన్యూగా ఆయనతో పాటు వింటే గన అందరి పిరమిడ్ మాస్టర్‌లది ఇట్ విల్ బి సంథింగ్ ఎల్స్. ఇంకోలాగా ఉండేదది. వన్ మూమెంట్ నో మనీ, డబ్బులు లేవు, ఇంట్లో గొడవలు, ఆయనకున్న ప్రెజర్, శిరీష ఒక పక్క రోజు ఒక యజ్ఞంలాగా జరుగుతుండేది. వీ హ్యావ్ టు అక్నాలెడ్జ్ దీస్ మూమెంట్స్. వీ హ్యావ్ టు అక్నాలెడ్జ్ దేర్ పెయిన్. బట్ ఆ మూమెంట్‌లో ఆల్మోస్ట్ ఇంకా ఏది జరిగే సమయంలో నేను మాత్రం ఉన్నాను అన్న దగ్గర. ఏం చేద్దాం నటరాజ్ అంటే ఎవరు లేకపోతే ఈ స్టార్టెడ్ విత్ ఐడియా యూనివర్సల్ విజన్ అండ్ ట్రస్ట్. విజన్ ట్రస్ట్ అనే ఒక దాన్ని ఫామ్ చేస్తే నేను అక్కడ ఉండి లెట్స్ మూవ్. డబ్బులు లేకపోయినా మన దగ్గర కెమెరాలు ఉన్నాయి, లెట్స్ స్టార్ట్ అవర్ వర్క్ అనుకున్న ఆ టైంలోనే యాక్సిడెంట్ అయిపోవడం, చాలా సిచ్యువేషన్లో ఆయన పక్కన లేకపోవడం, ఎక్కడి వరకు షూటింగ్ ఆగిపోయిందో మళ్ళీ తర్వాత షూటింగ్ అనేది జరగలేదండి. ఐఎమ్ సో హ్యాపీ ప్రదీప్ పక్కన ఉండి అన్న విజన్ని అర్థం చేసుకుని అండ్ విజయ్ కృష్ణ గారు తోడవడం వల్ల ఈరోజు ఇంత వర్క్, వాళ్ళ స్ట్రగుల్ మాత్రమే ఉంది. అందరూ వెళ్ళిపోయి ఒక్కొక్కరు. బట్ ఐ హ్యావ్ టు express deep gratitude to Venkatanna, he stand alone, and Pradeep and Vijay Krishna garu. వాళ్ళు ముగ్గురు అలా కన్సిస్టెన్స్గా అనుకొని ఒక డాక్యుమెంటరీని ఒక 2.5 గంటలుగా ఫిలింగా మార్చేసి అట్లీస్ట్ మేమేం చేశామో ఎవరికి నమ్మకం లేకపోతే ఏం చేశాము అనేది కనీసం వీళ్ళకి అర్థం కావాలనే ఒక ఉద్దేశంతో 2.5 అవర్స్ ఒక షార్ట్ డాక్యుమెంటరీగా మలిస్తే మరి ఈరోజు ఇంతమంది కలిసాం. 2.0 అని మనం 2.0 PSSM అనే మనం సగర్వంగా మాట్లాడుకుంటున్నాం. దట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ పత్రిజీస్ విజన్ అండ్ ఆయన చేసినటువంటి వర్క్. మీరందరూ ఖచ్చితంగా సహకరించాలి. వాళ్ళు ఏదైతే చేశారో అందరూ సహకరించగలిగితే ఇట్ ఈస్ జస్ట్ 25% వర్క్. వీ నో, మాకు మాత్రం తెలుసు. బట్ మీరందరూ ఉండి నించోగలిగితే గిన, బికాజ్ ఒక టెక్నీషియను ఒక వర్క్ మాత్రమే ఉంటుంది. బయటికి వెళ్ళి ₹1 తీసుకురావాలన్నా ఎంత కష్టంగా ఉంటుందో తెలుసా అండి. దట్ డే నేను కర్ణాటకలో ఉంటే వాకర్ పట్టుకొని అన్న నేను టిల్లు ఆల్మోస్ట్ 15 days కర్ణాటకలో ఇంటింటికి వెళ్ళాం. ప్లీజ్ సపోర్ట్. డౌట్ వచ్చేది, సెల్ఫ్ డౌట్ వచ్చేది, ఈ ఇచ్చిన డబ్బులు కరెక్ట్ ఉపయోగపడతాయి లేదా, వీళ్ళు ఇలా ఉన్నారు, వీడికేం కాలు ఇరిగింది, ఈయనేమో డైరెక్టర్ అంటాడు, మళ్ళీ ఎన్నో రకాల ఛాలెంజెస్ అనమాట. బట్ స్టిల్ హీ అచీవ్డ్. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ హిస్ వర్క్. ఇందాక లోపలికి రాగానే హీ షౌటెడ్ అట్ మీ, ఎక్కడికి వెళ్ళావు ఇప్పుడు వచ్చావు అని చెప్పేసి. తను కోప్పడ్డంలో అర్థం ఉంది. ఎస్. సో డియర్ పిరమిడ్ మాస్టర్స్, ఎవరి స్వార్థం కోసమో లేకపోతే ఏదో చేయడానికి కోసం, ఇది ఆయన మనమందరి యొక్క కలిపిన ఒక ఎమోషన్, ఒక స్ట్రెంగ్త్, ఒక విజన్. పత్రి సార్ని ప్రపంచానికి చూపించాలని ఆయన మొదలుపెట్టిన ప్రయత్నంలో అందరూ ఇంకా కలిసి నడవాలి దీని తర్వాత అనేది కోరుకుంటున్నాను. ఈ అవకాశాన్ని పత్రి సార్ యొక్క వర్క్లో భాగం అవ్వడానికి, ఈ యజ్ఞంలో ఉండడానికి సహకరించిన అవకాశం ఇచ్చినటువంటి పత్రి సార్కి, పిరమిడ్ మాస్టర్లకి అందరికీ, అండ్ వీ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ డీప్ గ్రాటిట్యూడ్ ఆల్ పిరమిడ్ మాస్టర్స్. ఎవరూ లేకపోతే ప్రొడక్షన్స్కి ఒక్కొక్కరు ₹2,500 పే చేసి వాళ్ళే స్పాన్సర్స్గా నిలిచితే ఈ వర్క్ అయింది. ఎంత గొప్ప విషయం అండి.
బౌ డౌన్ టు ఆల్ పిరమిడ్ మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ వెంకటన్న అండ్ ప్రదీప్. విజయ్ అన్న, యువర్ సూపర్. నువ్వు మ్యూజిక్ లేకపోతే మేము ఏం చేసావు అనేది కూడా ఎవరికి అర్థం కాదు. చాలా అదరగొట్టేసావు అన్న. ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ అన్న.